మెయిన్ ప్రాసెస్ మేడం. వాళ్ళు ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా కూడా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి వీసా వరకు తీసుకెళ్లే టీం అందరు మేడం. బ్యాక్ అండ్ అప్లికేషన్ టీం మొత్తం. గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకునేసరికి ఫైనాన్సింగ్ డిపార్ట్మెంట్, ఫిన్టెక్ వాళ్ళు. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మాక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ అంతా ప్యూర్లీ మెంట్ ఫర్ కౌన్సిలింగ్, అంటే ఏ కంట్రీని మనం చూస్ చేసుకోవాలి అనే డెసిషన్ మేకింగ్ ప్లేస్ సెకండ్ ఫ్లోర్. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని సక్సెస్ చేసుకునే ప్లేస్ థర్డ్ ఫ్లోర్ మేడం. ప్యూర్లీ మెంట్ ఫర్ ఓన్లీ బ్యాక్ అండ్ అప్లికేషన్. యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ డిఎస్ఓస్ తో కాంటాక్ట్ లో ఉండే టీం వీళ్ళు. సో అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్పండి, ఎలా ఉంటుంది? ఏ యూనివర్సిటీకి వెళ్దాం అనుకునే దానికి ఫస్ట్ వీళ్ళు షార్ట్ లిస్టింగ్ ఇస్తారు యూనివర్సిటీకి. ఆ షార్ట్ లిస్టింగ్ లో వచ్చిన యూనివర్సిటీస్ లో వీళ్ళకి ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉన్న యూనివర్సిటీస్ ని వీళ్ళు చూస్ చేసుకుని ఒక 5 to 6 యూనివర్సిటీస్ కి అప్లై చేస్తారు మన వాళ్ళు. అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ ఆఫర్ లెటర్లు వస్తాయి. యూకేకి అయితే 1 day లో ఆఫర్ లెటర్ ఇప్పిస్తాం. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత క్యాస్ ఇనిషియేట్ అయ్యే కంటే ముందు ప్రీ క్యాస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ ప్రీ క్యాస్ ఇంటర్వ్యూస్ చేయించే సపరేట్ మాక్ ఇంటర్వ్యూ ప్రిపేర్ చేసే టీం మన దగ్గర అందుబాటులో ఉంది. క్యాష్ వచ్చిన తర్వాత వీసా అపాయింట్మెంట్ తీసుకొని యూకేవిఐ, యునైటెడ్ కింగ్డమ్ వీసా ఇమిగ్రేషన్ సిస్టమ్ లో మన స్టూడెంట్ మొత్తం డీటెయిల్స్ అన్ని మనం ఎన్రోల్ చేసి మనం వీసా అప్లికేషన్ అని పెడతాం మేడం. ఇదంతా కూడా యూకే అప్లికేషన్ ప్రొసీజర్.